హాయ్ తెలుగు పీపుల్, మేము కోటి దీపోత్సవంకి వచ్చాము ఎన్టీఆర్ స్టేడియంలో. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారు అనేది మొత్తం ఈ వ్లాగ్లో చూపిస్తాము. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. లెట్స్ గో. సో ఇప్పటివరకు చూపించింది మెయిన్ స్టేజ్. ఇది ఇంకొక సైడ్. ఈ సైడ్ ఇప్పుడు ఆ స్టేజ్ ఉంది కదా, ఆ స్టేజ్ పైన చిన్నపిల్లలు నాట్యం చేస్తారు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి. వీళ్ళందరూ రెడీ అయ్యి వచ్చి కొంచెంసేపు అయినాక చేస్తారు. ఇప్పుడు ఇంక ఇక్కడ చూసుకుంటే చాలా విగ్రహాలు ఉన్నాయి మనకి. నంది, అక్కడ పెద్ద శివలింగం ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి, ఇవన్నీ లైట్స్ అంటే నైట్ దీపం వెలిగిస్తారు. ఇప్పుడు అక్కడ మనకి ఇట్లా 2 రాంబస్ షేప్లో కనిపిస్తున్నాయి కదా అక్కడ. ఇంకా ఇక్కడ చూసుకోండి చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అందరూ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఎంత ఫిల్ అయిపోతుంది, ఆ గ్రీన్ కలర్ మొత్తం మ్యాట్ మొత్తం ఫిల్ అయిపోతుంది. ఇప్పటికీ చూసుకుంటే ఇక్కడ ఇంకా చాలామంది వచ్చేసారు. సరే ఇంకా చూద్దాం. ఇది ఇక్కడ ఇంకొక చిన్న పెద్ద విగ్రహం. ఇక్కడ చూసుకుంటే మంచిగా లోటస్తో డెకరేషన్ చేశారు స్టేజ్ ముందు. ఇంకేమేమి విగ్రహాలు ఉన్నాయనేది దాన్ని మొత్తం చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి పూజ, అప్పటిలోపు మనం తిరగొచ్చు, చూడొచ్చు అన్నీ. ఇక్కడ మంచి శివుడి విగ్రహం ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో. వెంకటేశ్వర స్వామి కిరీటంతో ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది. ఇది వివిఐపీస్కి మాత్రమే. ఇక్కడ మళ్ళీ ఇది ఇంకొకటి చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంకా అంత ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. వావ్, అది మొత్తం నిజమైన పూలు గాయస్. మొత్తం బంతి పూలతోటి కట్టారు ఇలా. చాలా బాగుంది అసలు చూడ్డానికి, రియల్గా ఇంకా చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే అన్ని విగ్రహాలు, చాలా అమ్మవార్లు, దేవతలు అన్ని విగ్రహాలు పెట్టారు ఇక్కడ. ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ మొత్తం అందరు దేవుళ్ళవి స్టాచ్యూస్ ఉన్నాయి లైన్గా. ఇది కూడా ఎంట్రీ, ఒక సైడ్ నుంచి ఎంట్రీ వస్తుంటే ఉంటుంది గాయస్. చూడండి చాలా చాలా బాగున్నాయి. ఇది స్టేజ్ ముందు. ఇప్పటివరకు ఎవరైనా నాన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ పక్కా రండి. నేను డీటెయిల్స్ అన్నీ ఎక్కడ ఏంటి టైమింగ్స్ అన్నీ పెడతాను. శివాగమాయ నమః. ఓం అఖండానంద చిత్రోభాయ నమః. ఓం పరమానంద తాండవాయ నమః. ఓం అపస్మృతిన్యస్తవా.
शिरेन सह मोदते। ओम नमः शिवाय। 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 ఈ దివ్యహారతిని దర్శించుకొనుట వలన 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును.